రోజు పనిపాట చేయకుండా తిని కూర్చుంటున్నాం అని చెప్పేసి తల్లి అరుస్తుందని చెప్పేసి తల్లినే చంపేసిండు కొడుకు, సొంత కొడుకే. ఈమెకి 5 years బ్యాక్ హస్బెండ్ పోతే ఈమెకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉందంట. వాళ్ళిద్దరిని ఈమెనే చూసుకొని కొడుకుకి బిడ్డకైతే పెళ్ళిళ్ళు చేసినాక ఇంకా బిడ్డ అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా, ఇంకా కొడుకు దగ్గరనే ఉందన్నమాట. కొడుకు కోడలు ఈమె కలిసి ఒకటే దగ్గర అయితే ఉంటున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి ఈ కొడుకు అనేది ఏం పని పాట చేయకుండా తిని కూర్చుంటున్నాడంట. ఈమె రోజు అంటూ ఉండేదంటే, ఏదైనా పని చూసుకోరా, ఇప్పటికైనా ఏదైనా పని చూసుకో, పని చేసుకో, పెళ్ళయింది ఇంకొన్ని రోజులు అయితే పిల్లలు కూడా ఊడతారు, ఇట్లా తిని కూర్చుంటే ఏమొస్తుందని చెప్పేసి రోజు అరుస్తుందని చెప్పేసి ఒకరోజు ఆమె గొంతు నుమిలి చంపేసిండనమాట. తల్లిని చంపేసిన తర్వాత చుట్టాలందరికీ ఫోన్ చేసి అమ్మాయి చచ్చిపోయిందని చెప్పేసి చుట్టాలందరినీ పిలిచిరు. చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఆమె గొంతు పైన గాయాలు చూసి వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట. పోలీస్ వాళ్ళు కూడా ఆమె శవంని అయితే శవ పరీక్షకి అయితే పోస్ట్మార్టంకి పంపించినాక ఈమె సాధారణంగా అయితే చనిపోయలేదు, న్యాచురల్ డెత్ అయితే కాదు, గొంతు నుమిలి చంపేశారు అని చెప్పేసి పోస్ట్మార్టంలో అయితే వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కొడుకునే గట్టిగా ఇంట్లో ఉండేది కొడుకు కొడలతోటే కాబట్టి ఇంకా గట్టిగా పోలీసు వాళ్ళు అడిగితే ఇంకా నేనే ఇట్లా రోజు పనిపాట చేసుకోకుండా తిని తిరుగుతున్నామని సతాయిస్తుందని చెప్పేసి గొంతు నుమిలి చంపేసినానైతే ఒప్పుకున్నాడు. ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ కూడా తల్లి ఆస్తి కోసమే ఇట్లా చంపుంటాడు, ఇందులో కోడలి ప్రమేయం కూడా ఏమైనా ఉందేమో, కోడల్ని కూడా విచారించండి అని చెప్పేసి వాళ్ళ బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే అంటున్నారన్నమాట.